హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి, ఫ్రైడే గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకే, నిన్న మనం చెప్పినట్టు లో బ్రేక్ అయితే, లో కింద ఓపెన్ అయినా లో కింద బ్రేక్ అయినా ఈ 3 టార్గెట్స్ అన్నాం. సో ఆల్మోస్ట్ ఆ టార్గెట్స్ అయినాయి, దానికన్నా ఇంకా కిందకు కూడా వెళ్ళింది మార్కెట్. విచ్ వాజ్ గుడ్ డే. కాకపోతే ఈ ఫస్ట్లో బాగా సతాయించింది, తర్వాత ఈ ఫాల్ ఒకటి మంచిగా ఉంది. దాని తర్వాత చూడండి, ఆల్మోస్ట్ 12 తర్వాత ఇట్ వాస్ సైడ్ వేస్ మోస్ట్ ఆఫ్ ది డే. సో ఇక్కడ ఈ పార్ట్లో ఎవరైనా ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకొని పక్కన కూర్చొని ఉంటే వెల్ అండ్ గుడ్. లేదంటే ఈ సైడ్ వేస్లో చేస్తుంటే ఇవాళ చాలా మందికి లాస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇంకోటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్ ప్రీవియస్ డే కింద ఉంటేనేమో పుట్ సైడ్ చూడండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెసేజ్ పెట్టాను పొద్దున్నే. మార్కెట్ లో కింద ఉంటే యూ లుక్ ఫర్ దీస్ అండ్ టార్గెట్స్ కూడా పెట్టినట్టున్నారు. టార్గెట్స్ కూడా నేను ఇచ్చిన టార్గెట్స్ ఏంటంటే 700 దాకా ఇచ్చాను టార్గెట్స్. అయితే 820, 790 అండ్ 700. 890, 720, 800 దాకా వచ్చింది, రైట్. 800 అండ్ 700 ఇచ్చాను. దీని కిందకి వెళ్తే ఇంకా 700 టార్గెట్ ఇచ్చాను. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. ఈరోజు మంచిగానే ఉంది. మేము సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి వీ హ్యాడ్ ఎ గుడ్ డే ఇన్ సెన్సెక్స్. మంచిగా వీ హ్యాడ్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, సో రేపటికి ఏంటి? రేపటికి ఏంటి అంటే, మీరు ట్రెండ్ వైజ్ చూసుకుంటే వీఆర్ గోయింగ్ ఇన్ ఏ డౌన్ ట్రెండ్. సో ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఏమవుద్ది, ఒకసారి పడుతుంది, కొంచెంసేపు రీటెస్ట్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ రీటెస్ట్, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్, రైట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే, ఒక నిమిషం, ఇప్పుడు మీరు పెద్ద టైం ఫ్రేమ్లో సెల్లర్స్ ఎక్కడ కూర్చున్నారు, బయర్స్ ఎక్కడ కూర్చున్నారు చూస్తే మనకి సింపుల్గా అర్థమయ్యేదంటే, చూడండి, సెల్లర్స్ ముందు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి, సెల్లర్స్ హ్యావ్ కమ్ డౌన్ టు దిస్ పార్ట్. అంటే ఇప్పుడు సెల్లర్స్ 23,900 నుంచి 24,000 దాకా సెల్లర్స్ ఉన్నారు. బయర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చారు బయర్స్. దిస్ ఇస్ బయర్ జోన్. కాకపోతే ఈ బయర్స్ సస్టైన్ అవుతారా లేదు అనేది చూడాలి రేపు రేపు మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు ఇది తర్వాత 1 అవర్కి వస్తే దిస్ విల్ కమ్ డౌన్ న్యాచురలీ. లెవెల్స్ మారుతూ ఉంటాయి, రైట్. ఇవి తీసేస్తాం, రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఏంటి అంటే నెక్స్ట్ లో బ్రేక్ అయింది అనుకోండి, వీ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అండ్ ఈ పైనకి వెళ్తేనే లుక్ ఫర్ అప్పర్ సైడ్ ట్రేడ్స్. ఎందుకు అంటే మీకు చూపిస్తాను. ఫిబొనాచి పెట్టుకోండి సింపుల్గా. మార్కెట్ డౌన్ వెళ్ళింది కాబట్టి అప్ నుంచి లో దాకా పెట్టుకోండి ఫిబొనాచి, అండ్ యూ విల్ సీ దిస్ ఈజ్ ఆల్. మనం ఏదైతే బాక్స్ తీసుకున్నామో ఎగ్జాక్ట్ అక్కడ దాకా మనకి సైడ్ ఇది రీటెస్ట్ జోన్. సో మార్కెట్ మైట్ గో టిల్ దిస్ జోన్ అండ్ మళ్ళీ కింద పడవచ్చు. లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏదైనా అయినా ఈ జోన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ కిందకు పడవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అలా జరగవచ్చు. లేదు అనుకోండి, ఈ జోన్లోనే ఓపెన్ అయింది అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఉంటే నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి, పైనుంచి కిందకే వస్తూ ఉంటుంది. దట్స్ ఇట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈ జోన్ కూడా సైడ్ వేస్ జోన్. ఓకే, సో మనకి ట్రేడ్స్ అనేది అంటారా, ఈ పైనకి వెళ్తే పైన ఇన్ ద సెన్స్ 23,930 పైనకి వెళ్తే 970 అండ్ 24,000 దాకా టార్గెట్స్ చూడొచ్చు. 24,000 అండ్ 970, కాకపోతే ఇది పెట్టుకోండి 970 దాకా. ఈ రెండు టార్గెట్స్ కనిపిస్తున్నాయి అప్ సైడ్. ఇంకా దానికన్నా పైన అయితే నేను చూడట్లేదు. ఎందుకు అంటే మార్కెట్ ఇస్ ఇన్ డౌన్ ట్రెండ్ నౌ. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మళ్ళీ మీకు మంచి బయింగ్ రావాలంటే ఐదర్ ఈ రోజు గ్యాప్ అప్ అయ్యి ఈ రోజు హై పైన క్లోజ్ ఓపెనింగ్ అయితే దెన్ వీ మైట్ గో అప్. ఈ జోన్ పైన ఓపెన్ అయితే అంటే 24,000 పైన ఓపెన్ అయితే వీ కెన్ సీ 24,050, 100, 150 దాకా టార్గెట్స్ చూడొచ్చు, విచ్ ఐ డౌట్ ఇట్. ఒక్క నిమిషం చూద్దాం. ఇది కూడా గిఫ్ట్ నిఫ్టీ చూడండి, 300 పాయింట్స్ కిందకి వెళ్ళండి, 660 అంటే 180 పాయింట్స్ డౌన్ ఉంది ఇప్పుడైతే. సో ఇంకా మనకు డౌన్ సైడ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అప్ సైడ్ కాదు. ఓకే, అయితే ఇప్పుడు డౌన్ సైడ్ ఏంటి టార్గెట్స్ అంటే సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడికి వెళ్తే మీకు ఫస్ట్ టార్గెట్ ఇస్ 760. ఓకే, 760 తర్వాత 700, 7 కాదు 710 పెట్టుకోండి, 710 పెట్టుకోండి.
దీనికన్నా కిందకెళ్తే వి ఆర్ గోయింగ్ టు లుక్ ఫర్ దిస్ టార్గెట్ 670. ఓకే. 670 కన్నా కిందకెళ్తదా అంటే ఎళ్ళొచ్చు. అది దట్ విల్ బి 620. రైట్. ఇది బ్రేక్ అయితే మాత్రం 600, 600 600, 580, 600 చూడొచ్చు టార్గెట్స్. దిస్ ఈస్ హౌ ఐ యామ్ లుకింగ్ ఫర్ టుమారో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు ఫ్రైడే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. వాల్యూమ్స్ చాలా తక్కువుంటాయి. ఓకేనా? వాల్యూమ్స్ తక్కువుంటాయి గాబట్టి ప్లీజ్ ఓకే. ఫ్రైడే రోజు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాల్యూమ్స్ తక్కువుంటాయి. పార్టిసిపేషన్ తక్కువుంటది. సో, మీకు రేపేదన్నా ఫస్ట్‌లో ఏదైనా మంచి ట్రేడ్ వచ్చిందనుకోండి. ఫస్ట్ హాఫ్‌లో ఒక ట్రేడ్ వచ్చిందనుకోండి. పాజిటివ్‌లో క్లోజ్ అయిందనుకోండి. షట్ డౌన్ యువర్ సిస్టమ్ అండ్ గో అంతే. లేదా 2 చిన్న ఎస్ఎల్ హిట్ అయినా క్లోజ్ చేసేసి ఎళ్ళిపోండి. అంతేగాని డోంట్ ఫైట్ విత్ మార్కెట్. ఫ్రైడే రోజు చాలా స్లోగుంటది. నేను పోయినసారి గూడా అలా అన్నాను. కానీ లాస్ట్ టైమ్ ఫ్రైడే మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉండే పైకెళ్ళింది. సో, అదే అంటున్నాను. ఇప్పుడు ప్రీవియస్ డే హై పైనకెళ్తే అప్‌సైడ్ ట్రేడ్స్ చూడండి. ప్రీవియస్ డే లో కిందుంటే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. సింపుల్ లాజిక్. ఓకే. ఆహ్, ఇంకేంటండి? ఆ! చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. సబ్‌స్క్రైబర్స్ కాకుండా చాలామంది వేరే వాళ్ళు చూస్తున్నారు. సబ్‌స్క్రైబర్స్ కాదు గానీ, కాకపోతే వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్‌స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు గూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇలా మంచి మంచి వీడియోలు చేయాలనుకో. ప్లీజ్ డూ థాట్. ఎందుకంటే మీకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేనేదైనా వీడియో పెట్టినప్పుడు, కొత్త వీడియో పెట్టినప్పుడల్లా యూ విల్ గెట్ నోటిఫికేషన్ అది. ఓకే. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.